హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈ వీడియోలో లైక్ బర్త్డేస్ ఉన్నప్పుడు ఎవరైనా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎలా విష్ చేస్తారు, ద టైప్స్ ఆఫ్ పీపుల్ హూ విష్ ఫర్ బర్త్డేస్ ఎన్ని రకాలు ఉంటారో ఈరోజు మనం చూద్దాం. వస్తే రమ్య, చెప్పే మన సౌమ్య బర్త్డే వస్తుంది కదా నెక్స్ట్ మంత్. మరి ప్రీ బర్త్డే ప్లాన్ చేద్దాం కదా. నాకెప్పుడు చెప్పావు? ఏం మాట్లాడుతున్నావు? అదేనే మనం అనుకున్నాం కదా, పర్ పర్సన్ 10,000, జస్ట్ 10,000 అంతే. పర్ పర్సన్ మినిమం 10,000. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఏది ఉంటే అది అన్ని హిల్స్ దగ్గర అన్ని చేసి వెళ్తాం. ఓకే, గట్టిగా ప్లాన్ చేయాలి. ప్రీ బర్త్డే అంటే మామూలు అనుకున్నావా? ఇన్స్టాలో వైరల్ అయిపోవాలి మనము. సరేనే, మళ్ళా చేస్తా. హలో మచ్చా, చెప్పురా. నెక్స్ట్ మంతేనా? ఏంది ప్రీ బర్త్డేనా? అరే బర్త్డే రోజు కేక్ కట్ చేస్తారో లేదో తెలియదురా, మళ్ళీ ప్రీ బర్త్డే అంటావు. పెడే హలో చెప్పురా. థ్యాంక్ యూ రా. పార్టీయా? ఇంకేదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే సహా కొడతారు పార్టీ. ఇంటికి వచ్చేసారా? ఇంట్లోనే రా పార్టీ, ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు ఇట్లనేమో ఇంటికి వచ్చేసారు మనం అంట ఫార్మాలిటీగా. మనం ఏమనుకుంటాం, అరే వాడు రాడరా అనుకుంటాం. కానీ కొంతమంది ఉంటారు ఆ పార్టీ కోసం ఎంత దూరం ట్రావెల్ చేసి ఇంటికి వచ్చే వాళ్ళైనా ఉంటారు. అలాంటి బ్యాచ్ కూడా ఉంటుంది. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. అరే మామ పార్టీ కావాలరా. పార్టీ సరేలేరా, ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సరేలేరా, ఇంటికి రారా. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి డ్రింకింగ్ బ్యాచ్. ఈ బ్యాచ్ అసలు తగ్గేదే లేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వచ్చేసి అసలు వేరే లెవెల్. ఒక్కొక్కడు ఫామ్ హౌస్లో తాగి డ్యాన్స్ చేసినంటే వాళ్ళ ఎంజాయ్మెంట్స్కి అసలు లిమిట్సే ఉండవు. వాళ్ళు ఎట్లా అంటారో మనం చూద్దాం. హలో అమ్మా, అరే ఈరోజు మన బర్త్డే ఉంది కదా, వచ్చేసాయి మరి సాయంత్రం ఫామ్ హౌస్కి వచ్చేసాయి. అన్నీ మొత్తం పార్టీ మాది గట్టి ఇస్తున్నాం. తర్వాత కాటన్ బీర్లు ఇంకా మన వాళ్ళు ఏమేమి తాగుతారో చెప్పేసి స్టఫ్ పట్టుకొచ్చేసారా. అంతే అంతే, ఎవరు ₹1 పెట్టాల్సిన అవసరం. పార్టీ మొత్తం మన సైడ్ నుంచి వచ్చేసాను. రైట్ రైట్ రైట్. ఇప్పుడు వచ్చేసి పిసినారి బ్యాచ్. పక్కనుండి బర్త్డే అయితే ఎంత దూరం నుంచి అయినా మింగి తాగడానికి వస్తారు, అన్నీ చేస్తారు. బట్ వాళ్ళ బర్త్డే రోజు పార్టీ రా అంటే మాత్రం దాచుకుంటారు. ఊరవతలు మొత్తం అండర్ గ్రౌండ్లో దాచుకుంటారు. సో వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు మనం చూద్దాం. హలో, అరే హ్యాపీ బర్త్డే రా. అరే పార్టీ ఏదిరా? బడ్జెట్ లేదా? సరే ఎంత ఉన్నాయిరా? థమ్స్ అప్ చిప్సా? దాంతో మనమేం చేసుకుంటాం రా? అరే నా బర్త్డే రోజు అంత తాగినావు కదరా, తాగి తాగి కక్కినావు కదరా, మన నీ బర్త్డేకి పార్టీ. హలో హలో, అరే సునీల్, మంజు అని బర్త్డే అంటే కదా, విజ్ చేసినావా? నా దాంట్లో డేటా బుక్ అయ్యేది. నీ ఫోన్ ఏమా? కాల్ చేసుకుంటా. ఛార్జింగ్ అయిపోయిందా? అనిల్, నీ ఫోన్ ఏమా? హాట్స్పాట్ ఆన్ చేయరా. డేటా లేదా? సరే ఇక్కడే నేను ఏదో ఒకటి చేస్తాను. నేను చేసుకుంటారా ఈరా. దీనికి ఎందుకులే, డేటా బొక్కరా మెసేజ్ చేసి. ఇక్కడి నేను చేస్తాను. అరే అజయ్, ఈరోజు ఈవినింగ్ మనం సాయంత్రం బయటకు వెళ్తున్నాం కదా, అది మంజునాథ్ గారి బర్త్డే రా. ₹50 కొట్టరా, అందరం కలిసి కేక్ చందా వేసుకుంటాం. ₹50 లేవా? సరే నీ దగ్గర ఎంత ఉన్నాయి? కొట్టురా, ₹5 అయినా కొట్టురా, కేక్ వచ్చేస్తుందిరా. ఏదో ఒకటి వాన్ బర్త్డే కేక్ ఎందుకురా, ఏదో ఒకటి మనం చూపిస్తా. ఎట్లా పార్టీ ఇస్తారు, ఫీల్ అవుతాడు రా, మనోడే కదా, ఏం కాదులే. సరే కొట్టు. అరే ఈరోజు మంజునాథ్ గారి బర్త్డేనా? ఇప్పుడు విష్ చేయాలా వీడికి? విష్ చేయకపోతే ఏమనుకుంటాడో ఏమో. విష్ చేయాలంటే మనకేమో భయము, భయం అంటే సిగ్గు. ఇప్పుడు వీడికి చేయాలా స్టోరీ? అరే నా బర్త్డేకి వీడి స్టోరీ కూడా పెట్టిండు కదా, ఇప్పుడు వీడి బర్త్డేకి స్టోరీ పెట్టాలా? అది పెట్టకపోతే ఫీల్ అవుతాడేమో కదా. సర్లే ఏదో ఒకటి చేసేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడేది మన బర్త్డే రోజు మనం ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటామో ఆ హ్యాపీనెస్ మొత్తం ఒక సింగిల్ ఫోటోతో చెడగొట్టే బ్యాచ్, డర్టీ ఫొటోస్ పెట్టే బ్యాచ్. కావాలని వాళ్ళకి ఏం ఆనందం దొరుకుతుందో తెలియదు కానీ స్టేటస్లో మన ఉన్న గలీజ్ ఫోటోలు ఉన్న మంచి ఫోటోలు అన్నిట్లోకి వెళ్ళి ఒక గలీజ్ ఫోటో వెతికి దాన్నే స్టేటస్ పెట్టే బ్యాచ్. వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏదో సాటిస్ఫాక్షన్. ఒక
అరే ఏంద్రా ఫోటో అరే ప్లీజ్ అరే డిలీట్ చేయరా ప్లీజ్ వద్దురా రే ఉంచాకరా రే అరే ప్లీజ్ అని కాల్ అరే ఎందుకురా అంటే నేను ఎప్పుడన్నా నీ బట్టి అట్లా పెట్టినా అరే వద్దురా అరే ఇప్పుడు బాగా పెద్ద పేరున్న ఒక బ్యాచ్ ఎట్లా అంటే లైక్ పేరు ఎవ్రీ లెటర్కి ఒక కేక్ కట్ చేసే బ్యాచ్ ఆ కేక్ మళ్ళీ తింటారో పడేస్తారో పోసుకుంటారో తెలియదు కానీ చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. హలో మచ్చా, ఇది మంజునాథ్ బర్త్డే వస్తుంది కదా, మరి బాయ్ బర్త్డే అని గట్టి ప్లాన్ చేయాలి కదా. మరి మంజునాథ్ అంటే MANJUNATH 10 మొత్తం 10 కేకులు ఆర్డర్ పెట్టేసి చూసుకుందాం రా. అరే బర్త్డే కంటే ఎక్కువ అలా పెట్టు, నువ్వు తింటే లేకపోతే కుక్కలకి వేసేద్దాం. నువ్వైతే పెట్టు, కేక్ అయితే ఆర్డర్ పెట్టు చూద్దాం. లీటర్కి ఒక కేక్ ఉండాలి రే, పెట్టు. ఇప్పుడు వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్ జాన్ జిగ్రీ ఉండే బ్యాచ్. ఎట్లా అంటే మన బర్త్డేకి మనకంటే ఎక్కువ ఆనందం మన బెస్ట్ ఫ్రెండ్స్కి ఉంటుంది. ఎట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనం ప్రతిరోజు మాట్లాడే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే ఫ్రెండ్ ఒకరు ఉంటారు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఆ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు చూద్దాం. మంజు బర్త్డే వస్తుంది కానీ ఇది మరి ఏది గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నావుగా. అరే నీ బర్త్డేకి ఇన్స్టాలో, స్నాప్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిట్లలో స్టేటస్ పెట్టేస్తారా. ఆ రోజు నైట్ 12 o'clock నీకు పక్కా కాల్ ఉంటుంది. ఫస్ట్ వీందే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి అప్పుడప్పుడు కాల్ చేసే ఫ్రెండ్ అంటే వాడు ఎవరో కూడా మీకు తెలియదు, అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తాడు. వాడు అసలు లైక్ యూ డోంట్ ఈవెన్ నో హీ ఎగ్జిస్ట్, బట్ హీ విల్ డెఫినెట్లీ కాల్ యూ ఆన్ యువర్ బర్త్డే. చూద్దాం ఆ సినారియో ఎలా ఉంటుందో. హలో, ఎవరు? లక్ష్మణ? ఏ లక్ష్మణ? జీ సెక్షన్ మన కాలేజ్లో జీ సెక్షన్ లక్ష్మణ. రవి మన కాలేజ్లో జీ సెక్షన్ ఉందా? నువ్వెప్పుడు కాలేజ్కి వచ్చినావు రా చక్కగా? ఉండే ఉంటారులే. లక్ష్మణ చెప్పురా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. పార్టీ ఒక్క నిమిషమా. అరే వీడు ఎవడో కూడా తెలియదు కదా నాకు, వీడు వచ్చి పార్టీ అడుగుతాడు ఏమరా అని అడగడానికి సిగ్గనిపోయేదారా ఏంటి? లక్ష్మణ్, అదే మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నా. పార్టీయా? వచ్చేసేరా, నైట్ రూమ్కి వచ్చేసే, ఇచ్చేస్తానే. రా మన రూమే తెలిసేగా. దా. ఇప్పుడు మనం రిలేటివ్స్ సైడ్కి వెళ్దాం. రిలేటివ్స్తో లైక్ మనకి తెలియని చాలా దూరపు చుట్టాలు, మనకు వాళ్ళు ఎవరో కొన్ని తెలియదు. అండ్ పేరెంట్స్ మమ్మీ వచ్చి మనకు ఫోన్ ఇస్తాయి కదా, అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు హలో పెద్దమ్మ? అత్తమ్మ చెప్పండి. థ్యాంక్ యూ. మమ్మీ అత్తమ్మ చెప్పతాం. థ్యాంక్ యూ అత్తమ్మ. బాగా చదువుతాను. కాలేజ్కి వెళ్తాను. ఓకే తీసు. ఇప్పుడు వచ్చేసి రివెంజ్ తీర్చుకునే మ్యాచ్. రివెంజ్ అంటే ఏంటంటే మనం వాళ్ళ బర్త్డేకి విష్ చేసినామో లేదో అని వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు మనకు విష్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. అరే ఈరోజు మంజు అని బర్త్డేనా? వాడిన బర్త్డేకి విష్ చేసిండా? 2021 చేసిండు, 22 చేయలే, 23 చేసిండు, 24లో ఇప్పుడు నేను మనకి చేయాలా వద్దా? సరే మెసేజ్ అయితే పెడదాం. HBD మంజునాథ్. హలో, చెప్పే. ఈరోజు మార్నింగ్ 10 o'clockకి టెంపుల్కి వెళ్ళిపోవాలి. 1 o'clock మా బాయ్ బెస్టీతో కేక్ కటింగ్ ఉంది. వాడు కాదు, వాడు వేరే ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ బాయ్ బెస్టీ, వాడితో కేక్ కటింగ్. 1 to 2 మేము ఇద్దరమే ఉంటాం. 2 to 4 లంచ్. 5 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మా ఇంట్లో ఇలాంటివి చేస్తారని అస్సలు తెలీదు. ఇంట్లో ఓన్లీ మీతో ఉన్నాను చెప్పాను. ఇంట్లో బాయ్ బెస్టీస్తో వెళ్ళాలని అస్సలు చెప్పొద్దు, ఓకేనా? ఓన్లీ నువ్వు, నేను, మన ఇంకో అమ్మాయి, మనం 3 girls వెళ్ళాం. అబ్బాయిలు ఉన్నారని అస్సలు తెలియదే, ఓకేనే? 5 o'clock ఇంట్లో ఉండాలి, లేకపోతే మా అమ్మ తాట తీస్తుంది. ఓకే బాయ్. ఇప్పుడు ఎలా అంటే మన బర్త్డే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. 11-11:30 అవుతుంది. బట్ ఆ టైంలో కూడా ఎవడో ఒకడు విష్ చేసేవాడు అంటాడు. వాడు ఎలా ఉంటాడు?
హలో మమ్మ, సారీ ఫర్ ద లేట్ విషెస్ రా, హ్యాపీ బర్త్డే, సారీ ఫర్ ద లేట్ విషెస్ అని పెడతారు మనం. అరే ఇట్స్ ఓకే రా అంటాం మళ్ళీ కాల్. అరే అరే ఇట్స్ ఓకే రా, అరే పర్లేదురా, ఏం కాదురా, అరే నువ్వు ఎట్లా బిజీ అవ్వ అనుకున్నారా, చేసినవరా, పర్లేదురా, సారీ సారీ ఎందుకు లేరా, అరే ఇట్స్ ఓకే రా, ఏ పెట్రా, ఇట్స్ ఓకే అన్నగా, బాయ్. ఇప్పుడు వచ్చేసి చాలా స్పెషల్, వీళ్ళు లైక్ ఫేవరెట్ పీపుల్ కోసం దే మేక్ సమ్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్. కొంతమంది హ్యాండ్ మేడ్ గిఫ్ట్ చేస్తారు అండ్ ఇంకొంతమంది సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తారు. వీళ్ళు చాలా తూపు అనమాట. వీళ్ళు ఎలా ఉంటుంది చూసాం. హలో, సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? అవును 12 అయింది. ఒక్క నిమిషం డోర్ కొడుతుంది. స్విగ్గీ, అరే స్విగ్గీ కేక్ ఆర్డర్ పెట్టినావా? అరే ఎందుకురా, ఇట్స్ ఓకే కదా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే బర్త్డే రోజు ఒకడు పార్టీ అడిగాను. నేను అరే సరే రారా ఇంటికి రారా అన్న. వాడేమో అరే చాలా లాంగ్ అవుతుంది రా అన్నాడు. వాడు క్యూఆర్ కోడ్ పెట్టి అరే ఈ స్కానర్ పెట్టిన డబ్బులు పంపిరా బిర్యానీ తింటా. ఇవ్వర్రా మీరంతా, ఇక్కడ నుంచి వస్తారా, బిర్యానీ స్కానర్ పెట్టి డబ్బులు పంపిరా బిర్యానీ తింటా, నీ బర్త్డే కదా అన్న. ఐ కుడెంట్ ఫర్గెట్ దట్ గాయ్. ఇప్పుడు వచ్చేసి ఒకప్పుడు పాతకాలం లైక్ వెన్ వీఆర్ కిడ్స్, అప్పుడు బర్త్డేస్ ఎలా చెప్పుకునే వాళ్ళం. కేక్ వస్తుంది ఈరోజు, కేక్ వస్తుంది అంటే నా ప్లేట్ల కంటే బాన్ ప్లేట్లో 2 చిప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలాగైనా ఆంటీని అడిగి నేను రెండోసారి పెంచుకోవాలి. సో గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇఫ్ యూ గైస్ కెన్ రిలేట్. థ్యాంక్ యూ, బాయ్.